దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా దేవుడు ఈ దినమందు మన బలపరిచి దీవించి నడిపించునుగాక. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానము ప్రియులరా ప్రార్థన. చూడండి ప్రియులరా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ద ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి భూమిని విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ ప్రార్థన తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రం రాకుండా మాత్రం మానదు. ప్రార్థన మనకు అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన కార్యాలు చేస్తుంది. ప్రార్థన మనల్ని నిలబెడుతుంది. ప్రార్థన స్థిరపరుస్తుంది. ఇంకా చెప్పాలని అంటే ప్రార్థన లోకములోనికి మనం పడిపోకుండా నిలబెడుతుంది. ప్రార్థన పాపములో పడిపోకుండా నడిపిస్తుంది. ప్రార్థన మనకి కావలగా ఉంటుంది. ప్రార్థన మనకి మార్గముగా ఉంటుంది. ఈరోజు ప్రియులరా, మనం అన్నీ చేయుచున్నాము, కానీ ప్రార్థన మాత్రం నిర్లక్ష్యాన్ని చేసేటువంటి వారిగా మనం ఉంటాం. ప్రార్థన మనము ప్రియులరా నిర్లక్ష్యాన్ని వైఖరిని మనం కలిగి ఉంటాం. అన్నీ మనము సమయానుకూలముగా చక్కగా మనం చేసుకుంటూ ఉంటాం, కానీ ప్రార్థన మాత్రం చాలా నిర్లక్ష్యం. ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, ప్రార్థనకి ఇవ్వాల్సిన విలువను మనం ఇవ్వకుండా ఉంటాం. అందుకే ప్రియులారా, ప్రార్థన లోపం వలనే మనం దేవుని యొక్క కార్యాలను పొందలేని వారిగా మనం ఉంటాం. చూడండి, మరికొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వారు వేషధారుల వలె ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులారా, ప్రార్థన చేస్తారు కానీ ఐకిక విచారముల చేత వారు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ప్రార్థన చేస్తారు కానీ పరిశుద్ధత లేకుండా మరికొంతమంది ప్రార్థన చేస్తారు. చూడండి, కొంతమంది ప్రార్థన చేయరు, కానీ ప్రార్థించే మరికొంతమంది ప్రియులారా వేషధారుల వలెను, మరికొంతమంది పరిశుద్ధత లేకుండా, మరికొంతమంది ప్రియులారా ఈ లోకానుసారమైనటువంటి వాటిని మాత్రమే కోరుకుని ప్రార్థించే వారిగా ఉంటారు. చూడండి, ఇటువంటి ప్రార్థనలు ఆయన ఏమాత్రము కూడా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం యథార్థముగా విశ్వాసముగా దేవుని యందు మన ప్రేమ భయభక్తులు కలిగి మనము ప్రార్థించగలిగితే, నా దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమిటనంటే, నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చి. యూ కెన్ ప్రే మీ, ఐ విల్ గివ్ ద ఆన్సర్. ప్రియులారా, నీవు ప్రార్థించు, నేను సమాధానమును జవాబును ఇస్తాను అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించే విషయంలో మరి ఇట్టి పరిశుద్ధత, ఇట్టి ప్రియులరా ఇట్టి నిబద్ధత మనము కలిగి ఉండగలిగినట్లయితే మన దేవుడు నిశ్చయముగా ప్రార్థనలకు జవాబుని ఇచ్చునుగాక. ప్రార్థనల ద్వారా మనం అద్భుతాలు పొందుకుందుముగాక. ప్రార్థనల ద్వారా కార్యాలు అనుభవించుదుముగాక. చూడండి ప్రియులారా, నేడు ఈ రోజున మనం కాచిన కన్నీరు, నేడు ఈ రోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏదో ఒక రోజున మనకు జవాబిస్తుంది, ఏదో ఒక రోజు ప్రతిఫలం ఇస్తుంది. మన బిడ్డల జీవితాల్లో అది విజయాన్ని సమకూరుస్తుందని నేను మీకు 100% దేవుని సేవకుడిగా చెప్తున్నాను. చూడండి, మనం ప్రార్థించేటువంటి మన ప్రార్థన పిల్లల అనుభవంలో మనం కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి అనుభవం ఏమిటి అని అంటే, చూడండి, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనమున మనం చదివితే, హన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానినయ్యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గనుక నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. ఆమె ఏ రీతిగా ప్రార్థన చేస్తుందనంటే కన్నీటితో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన ప్రార్థనలో
మనకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం, మొదటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ప్రియులారా, కన్నీరుతో మనం ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. చూడండి, కన్నీరు ఏ సమయంలో మనకు వస్తుంది పిల్లలు? ఏ సందర్భంలో మనకు కన్నీరు వస్తుంది? గుండె పగిలినప్పుడే మనకు కన్నీరు వస్తుంది. పిల్లరా, గుండె చెదిరినప్పుడే మనకు కన్నీరు వస్తుంది. పిల్లరా, గుండె బరువెక్కినప్పుడే కన్నీరు వస్తుంది. పిల్లరా, కన్నీరు ఎప్పటి పడితే అప్పుడు మనకు రాదండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అయ్యా మేము బాగానే ఉన్నాం, మరి మంచిగా దేవుడు మాకు ఆహారం ఇచ్చాడు, మంచిగా ఇల్లునిచ్చాడు, మంచిగా వస్త్రాలు ఇచ్చాడు, మాకు అన్ని సౌఖ్యంగా దేవుడు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు కన్నీరు రావట్లేదని అంటారేమో. ప్రియులరా, దేవుని పిల్లలమైన మనము దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమును మనము అనుభవిస్తూ ప్రియులరా కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యాలి. ప్రియులరా, ఓకే, నీ వరకు నువ్వు బాగా ఉండొచ్చు, నీ కొరకు నీ మట్టుకు నీవు క్షేమంగానే ఉండొచ్చు. ప్రియులారా, మరి ఏ రీతిగా నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి అని అంటే, దేశంలో జరుగుతున్నటువంటి ప్రియులారా పరిస్థితులను బట్టి, దేశంలో పిల్లరా పెచ్చెలుతున్నటువంటి ప్రభావాలు బట్టి, భయంకరమైన దుష్ప్రభావాలను బట్టి మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేశంలో రక్షణ కలగాలి, దేశంలో రక్షణ రావాలి, దేశంలో ఉజ్జీవము రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన గ్రామము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన రాష్ట్రము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన అధికారుల కొరకు, మంత్రులు, ప్రధానుల కొరకు, పిల్లరా గమనించాలి, గవర్నమెంట్ కొరకు మనం ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది. పిల్లరా, అనేకమైనటువంటి వ్యాధుగ్రస్తుల కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. అనేకులైన నశించిపోతున్న వారందరి కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. మన బంధువుల కొరకు, మన మిత్రుల కొరకు, నశించిపోతున్న వారందరి కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉంది. ఒకవేళ పిల్లర నీ కుటుంబంలో ఏదైనా పిల్లర సమస్య ఉన్నట్లయితే, గుండె పగిలినట్లుగా మనం వాటి కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి బాగున్నా సరే నీవు ప్రార్థించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రియులారా, ఆ భారభరితమైన మనసు దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెరూషలేము దేశము కొరకు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారి కొరకు హిజ్కియా ప్రవక్త కన్నీరు కాచి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో, మన దేశము కొరకు, మన ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థన చేయగలిగిన మహారోధన దేవుడు మనకిచ్చునుగాక. ఈరోజు మన కుటుంబాల్లో ప్రియులారా గొప్ప ఆశీర్వాదం వచ్చినట్లుగా, మన కుటుంబాలు దేవుని కొరకు సిద్ధపడినట్లుగా, ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు మన కుటుంబాలు వెలిగించబడినట్లుగా, ప్రియులారా మన ప్రాంతాలు, మన ప్రజలు, మన బంధువులు, మిత్రులు ప్రియులారా క్షేమముగా ఉండునట్లుగా, సంఘములో అనేకులు ప్రియులారా ప్రతి కుటుంబము క్షేమముగా ఉండునట్లుగా కన్నీటితో ప్రార్థన చేయవారిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. హన్నాలో మనము చూస్తున్నటువంటి మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆమె గుండె పగిలినదిగా కన్నీటితో ప్రార్థన చేస్తుంది. షీ ఈస్ ప్రేయింగ్ లార్డ్, షీ ఈస్ క్రైయింగ్. ఆమె ఏడుస్తూ ఉంది. దైవజనుడు అనుకుంటున్నాడు, ప్రియులారా ఏ యొక్క సిలోహు దేవాలయంలో ఏలి అనబడినటువంటి దైవజనుడు ప్రియులారా ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడేమో, ఆయనకి ప్రియులారా కంటి చూపు కాస్త మందగలిందేమో. ఆమె యొక్క పరిస్థితిని చూచి, ఆమె ఏడుపును చూచి, ఆమె యొక్క వాతావరణము చూచి ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు మధురాలై వచ్చావా అని అంటున్నప్పుడు ఆమె అంటుందయ్యా, నా యొక్క పరిస్థితి చూస్తే అలాగే ఉండొచ్చు, కానీ నేను మత్తురాలై రాలేదయ్యా, మనోదుఖము గల దానినై నేను ఏడుచుచున్నాను. హల్లెలూయా. మనోదుఖము మనకు రావాలి. ఆ గుండె పగిలినటువంటి ప్రార్థన మనకు కావాలి. చాలామంది ప్రియులారా గమనించాలి, పైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియులారా పై ప్రార్థనలు ఈరోజు గమనించాలి. మనకు ప్రతిఫలం రావాలంటే చూడండి,
యేసు ప్రభులు వారు ఆ శిష్యులు ప్రియులారా ఆ సముద్రములో వల వేసినప్పుడు చేపలు పట్టకపోతే యేసయ్య అంటున్నాడు, ఈ కాస్త లోతుగా నడిపి మీరు వల వేయమని చెప్పారు. వారు దోణిలో లోతుగా నడిపి వలగే విస్తారమైన చేపలు వచ్చినాయి. అవును ప్రియులారా, మన పై భక్తి జీవితంలో పై ప్రార్థన జీవితంలో ఉంటే ఏమాత్రము కూడా మనము ప్రతిఫలం పొందలేం. లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. లోతైన ప్రియులారా మార్గములోనికి మనం రాగలిగితే గొప్ప అద్భుతాలు మనము చూచుదుము గాక. వారి యొక్క దోణెలు లోతుగా వారు వల వేసినందున ఏ రీతిగా విస్తారమైన చేపలు వచ్చినాయో ఈ దినమందు వాక్యం వింటున్న మనం పిల్లల మన ఆత్మీయ జీవితంలో లోతైన ప్రార్థన పిల్లరా లోతైన అనుభవముతో మనము ప్రార్థించగలిగితే నిశ్చయముగా మన ప్రార్థనలకు ప్రతిఫలములు వచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, మొదటిగా మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? కన్నీటి ప్రార్థన, కన్నీటి అనుభవం ఉండాలి. రెండవది మనము చూద్దాం పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆమె ఎందుకు ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుందనంటే ఒక అవసరతతో ప్రార్థన చేస్తుంది ప్రియులారా, ఒక క్లారిటీతో ప్రార్థన చేస్తుంది ఆమె. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పిల్లలు ఒక గంట చేసిన తర్వాత ఎందుకు చేసే ప్రార్థన అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు, అర్థం ఉండదు పిల్లరా. ఆలోచన లేకుండా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 ప్రియులారా వాళ్ళు ఇదే చేస్తారు కానీ వాళ్ళు ప్రార్థనలో కాస్త మనం అబ్జర్వ్ చేస్తే క్లారిటీ ఉండదు ప్రియులారా. when we pray to God we need the clarity. ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవునికి మనం ప్రార్థన చేస్తామో మనకి ఏం కావాలి అని అంటే కాస్త క్లారిటీ కావాలి. ప్రియులారా, నువ్వు ఏమైతే దేవుణ్ణి అడుగుతున్నావో కాస్త ముందు నీకు అర్థం కావాలి. ప్రియులారా, ముందు నువ్వు తెలుసుకోగలగాలి. ఈరోజు నీ అవసరత ఏంటో, నీ అక్కరేంటో, నీ బాధ ఏంటో, నీ సిచ్యువేషన్ ఏంటో నీకు అర్థం కావాలి. అది నీవు దేవుని దగ్గర క్షుణ్ణంగా అడగగలిగినట్లయితే ఖచ్చితంగా నీ సమస్యకు, నీ అవసరతకు పరిష్కారం లభించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు చూడండి, ఈ హన్నా ఏ రీతిగా ప్రార్థన చేస్తుందనంటే ఆమె దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేస్తుందన్నాయి కదా. ఆమె అదే రీతిగా అర్థం లేకుండా కన్నీటితో ప్రార్థన చేయడంలా ఆమె ఒక క్లారిటీతో ప్రార్థన చేస్తుంది. ఏంటో తెలుసా? తన భర్తకు ఇద్దరు పిల్లరా, ఈమె తన పిల్లరా మరొక వ్యక్తి, ఇద్దరు భార్యలుగా ఉన్నారు. తన యొక్క పిల్లరా తనతో పాటుగా ఉన్నటువంటి పెనిన్నాకు బిడ్డలు కలిగారు, ఈమెకు మాత్రం బిడ్డలు లేరు. దాని నిమిత్తము క్లారిటీగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అయ్యా, నాకు న్యాయం కావాలి ప్రభువా, నాయనా నాకు సహాయము కావాలి ప్రభువా, అయ్యా నా విషయంలో మీ కార్యము కావాలి ప్రభువా అని ప్రియులరా హన్నా ఒక క్లారిటీతో ప్రార్థన చేస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న మనం పిల్లలు అర్థం లేని ప్రార్థన చేయకూడదు. పిల్లలు వి నీడ్ ద క్లారిటీ. పిల్లలు మనం ముందు క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీగా ఉండాలి. అది మనం దేవునికి వినబుచ్చాలి. ఆ విషయంలో దేవుడు మనకు సొల్యూషన్ ఇచ్చునుగాక. హల్లెలూయా. నీకే క్లారిటీ లేకపోతే పిల్లరా ఏం అడగాలో నీకే ఆలోచన లేకపోతే ఎట్లా కుదురుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలకు మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం, అరే బాబు షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం పట్టిరారా అంటే పిల్లలకు ఉన్నటువంటి సహజాధారణమైన గుణం ఏంటంటే మర్చిపోతారు. ఇక్కడ అంటారు కానీ 2 అడుగులు వేసి మన ఇల్లు దాటేటప్పటికి మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోతారు కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వచ్చే సరుకు కూడా మారిపోతుంది. నువ్వు బెల్లం పట్టురమ్మంటే వాడు పిల్లరా ఏం పట్టుకొస్తాడు? టీ పౌడర్ పట్టుకొస్తాడు.
పిల్లరా నువ్వు చూడండి, ఏదైనా నువ్వు వంట సరుకులు పట్టమంటే వాడు ఏదేదో పట్టిన వస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి క్లారిటీ లేదు పాపం. ఎందుకంటే ఇక్కడ విన్నాడు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మర్చిపోయాడు, వాడికి క్లారిటీ లేదు. కాబట్టి వాడు ఏం పట్టుకొస్తాడో వాడికే తెలియదు. ఇది సహసాధారణంగా పిల్లల్లో మనం ఇవన్నీ చూసే ఉంటాం. చూసారా లేదా? మీ పిల్లలు ఎలా తేవడం చూసారా లేదా? ఎందుకనంటే వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు మర్చిపోతారు. అందుచేత వాళ్ళు ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, క్లారిటీ లేకపోతే మన ప్రార్థనకు వచ్చే ప్రతిఫలం కూడా ఇలాగే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ పిల్లోడు సరిగ్గా చెప్తేనే కదా ఆ కొట్టేవాడు ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో వీడు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చుకుని అలాగే చూస్తే పాపం ఆ కొట్టోడే ఏదోటి ఇచ్చి పంపించాలి. ఈ 10 రూపాయలకి సాధారణంగా ఖచ్చితంగా వీళ్ళ మమ్మీ దీని కొరకే పంపించి ఉంటుంది అనుకున్న వాడు ఆ 10 రూపాయలకి ఏదో వస్తుందో అది ఇచ్చి పంపిస్తాడు. పోన్లే, ఒకవేళ ఏం ఖాళీగా వెళ్తాడు, ఒకవేళ అది కాకపోతే మళ్ళీ పట్టుకొస్తాడులేని వాడు ఏదోటి ఇచ్చి పంపిస్తాడు. ఎందుకనంటే వీడేం చెప్పలేదు కదా, వాడు చెప్పలేదు. ఎందుకనంటే 10 రూపాయలు ఇచ్చి పంపించిందంటే ఇదే అయి ఉంటుంది, 5 రూపాయలు ఇచ్చిందంటే ఇదే అయి ఉంటుందని వాడు ఏదో ఇచ్చి పంపిస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వారికి కావలసింది మాత్రం కాదు. ఈరోజు మన దేవునికి సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయకపోయినా, లేక మనము క్లారిటీగా అడగవలసిన విషయాన్ని మనం అడగకపోయినా ఖచ్చితంగా మనం పొందవలసిన కార్యాన్ని మనం పొందలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థించి వచ్చి మరికొంతమంది ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయరు, కొంతమంది ప్రియులారా ఇంటి దగ్గర అయినా మందిరములో అయినా ఏదో మోకాలేసి ఏదేదో అడుగుతూ ఉంటారు, స్తోత్రం స్తోత్రం అంటూ అలాగే నిద్రపోతూ ఉంటారు. రెండవది, ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమడుగుతారో అర్థం కాదు. పిల్లరా, దేవుని విషయంలో మనం అడిగే విషయంలో ఒక క్లారిటీ ఉండాలి. హన్నా మీరు ఎనాలిసిస్ చేస్తే ఒక కంకణం కట్టుకుని వచ్చింది. ఎప్పుడూ వచ్చినట్టుగా దేవుని మందిరానికి రాలా. షీ కేమ్ టు ద చర్చ్ వెరీ స్పెషల్. పిల్లల వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు ప్రతి ఏటా దేవుని మందిరానికి పిల్లల ప్రతిదినము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేవారే. కానీ ఈసారి మాత్రం ఆమె ఎప్పుడు వచ్చినట్లుగా రాలేదు, ఒక ప్రత్యేకమైన రీతిలో వచ్చింది. ఎందుకనంటే ప్రత్యేకమైన రీతిలో వచ్చి ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు చెంద దేవుని యొక్క పిల్లరా కృపాసనము దగ్గర ప్రార్థించేటువంటి మనం మొదటిగా కన్నీటి అనుభవం కలిగి ఉండాలి. రెండవది, మనము క్లారిటీగా ఉండాలి, నిశ్చయితగా చాలా క్లియర్గా మనకి ప్రార్థన అనుభవం ఉండాలి. చూడండి, మూడవది నేను మీకు చెప్తాను. చూడండి, 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకు క్షవరపు కత్తి అన్నిటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవాగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, పిల్లరా, నీవు కనుక నేను అడిగింది మీరు మాకు ఇస్తే, నేను అడిగిన రీతిగా నువ్వు నాకు ఇస్తే, అయ్యా నీకు ఒక మంచి మ్రొక్కుబడి నేను ఇస్తాను ప్రభువా అని ప్రియులరా ఆమె మొక్కుకుంటా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మీరు వినాలి, ఆలోచన చేయాలి. మనం దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే మన ప్రార్థనలో ప్రియుల దేవుని దగ్గర, అయ్యా నాకు ఇది సహాయము చేయి
అని ప్రియులారా, మనం దేవుని మనం అడిగినప్పుడు, దేవుని మనము మొర్రపెట్టినప్పుడు, మనము దేవుని ఎదుట మనం మొక్కుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. నాయనా, నీవు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది చేస్తాను, నీవు నాకు అలాగూ నడిపిస్తే నేను నీ పక్షం ఇది చేయాలనుకుంటున్నాను. ప్రియులారా, నువ్వు మొక్కుకోగలిగినట్లయితే నీ ప్రార్థనకు ఖచ్చితముగా ప్రతిఫలం వచ్చునుగాక. హల్లెలూయా. ఆమె మొక్కుకుంటూ ఉంది. ప్రియులారా, మనం చూస్తున్నాం, యాకోబు కూడా మొక్కుకుంటున్నాడు. అయ్యా, నీవు కనుక నేను వెళ్ళుచున్న దేశములో, నేను వెళుతున్న ప్రాంతములో నీవు నన్ను ఆశీర్వదిస్తే, నీవు నాకు నా తినుటకు ఆహారమును, కట్టుటకు వస్త్రములను, నాకు అన్ని నీవు అనుగ్రహిస్తే, ఈ మందిరము, ఈ రాయి నీకేమవుతుంది? మందిరం అవుతుంది. నేను మందిరాన్ని కట్టిస్తాను. అంతేకాదు, నాకు వచ్చిన రాబడి అంతటిలో 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒంటరి వాడిగా వెళ్ళినటువంటి యాకోబు గుంపులుగా ఆశీర్వదించబడి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన చేసుకున్నటువంటి మొక్కుబడి తీర్మానం. ఈరోజు చాలామంది ప్రియులరా మొక్కుతారు కానీ అవసరం తీరిపోయిన తర్వాత మరలా మొక్కుబడి మార్చిపోతూ ఉంటారు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, నువ్వు మొక్కుకున్న దానిని నువ్వు చెల్లించుటకు నీవు ఆలస్యము చేయకుము. నువ్వు మొక్కుబడి చెల్లించలేనప్పుడు నువ్వు మొక్కవలసిన అవసరతలే. పిల్లలు చాలామంది ప్రియులరా రకరకాలుగా మొక్కుతూ ఉంటారు. మనం ఏదైనా మొక్కాము అని అంటే దేవునికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. చాలామంది మొక్కుకుంటారు ఏమనంటే, నాయనా నీవు కనుక నువ్వు నాకు ఈ సహాయం చేస్తే నేను బోడి గుంజు గీయించుకొని తిరుగుతాను నాయన ఊరంతా అంటారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుండు గీకించుకొని తిరిగితే ఎవరికి ఉపయోగం? హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. నీ మాసిపోయిన జుట్టు ఎవరికి కావాలి? పిల్లలు, నీవు మొక్కుకున్నది ఏదైనా దేవునికి ఉపయోగపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, చాలామంది మొక్కుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఇలాగే అమ్మ మందిరం కట్టాలి ప్రార్థన చేయండి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మందిరానికి మొక్కుకున్నాను అన్నారు. అబ్బా నేను అనుకున్నాను మందిరానికి ఒక అవసరం తీరిపోతుంది అనుకుంటా, దేవుని స్తోత్రం అని అంటే, ప్రియులారా ఆ యొక్క మందిరానికి ఇచ్చిన కానుక ఎంతో తెలుసా? 100 రూపాయలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదైనా దేవునికి మొక్కాము అని అంటే అది దేవునికి మహిమ వచ్చే రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ హన్నా మొక్కుతుంది ఏమిటో తెలుసా? అయ్యా, నీవు కనుక నాకు ఒక మగ బిడ్డని ఇస్తే నీ పరిచర్యకు, నీ దైవ సేవకుడకు, నేను కుడిభుజముగా ఉండుటకు, నీ మందిరములో పరిచర్య చేయుటకు నా కుమారుని నీ పరిచర్యకు అప్పగిస్తాను. హల్లెలూయా. ఈ రోజున మనము ఏది మొక్కినా దేవునికి మనం ఉపయోగకరంగా మనం మొక్కాలి. హల్లెలూయా. మన ప్రార్థనలో ప్రియులారా మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన ప్రార్థన జీవితంలో మొట్టమొదటిగా కన్నీటి అనుభవం, రెండవది నిశ్చయతతో కూడిన అంటే క్లారిటీతో కూడినటువంటి అనుభవం మనకు ఉండాలి. మూడవది మనము చూస్తే పిల్లల మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. నాలుగవది మీకు చూపిస్తాను చూడండి. కీర్తన 56వ కీర్తన 8వ వచనం ఒకసారి మనం చదువుకుంటే అక్కడ మనం పిల్లల చదువుకుందాం. ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 56వ కీర్తన 8వ వచనం.
నా సంచారములన్నీయు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడెను కదా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నా సంచారములన్నీయు, నా యొక్క గమనములన్నీయు, నా మార్గములన్నీయు, నా త్రోవలన్నీయు నీవు ఎరిగి ఉన్నావు కదా. అయ్యా, నా కన్నీళ్ళు నీ బొడ్డిలో దాచబడి ఉన్నవి, నీ కవిలిలో అవి కనబడెను కదా అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, చూడండి, కన్నీళ్ళు బుడ్డిలో నిండిపోతున్నాయట. చెప్పండి, బుడ్డిలో నిండిపోతూ ఉన్నాయి. ఈరోజు చూడండి, మనము చేస్తున్న కన్నీరు పిల్లరా, మనం ఎప్పుడు చేసినా మనం కార్చిన ప్రతి కన్నీరు పిల్లరా బుడ్డిలో చేర్చబడుతుందట. ఆ బుడ్డిలో యాడవుతుందట. ఏ మనిషి అయినా ఒక రోజునే బుడ్డిడి కన్నీళ్ళు కార్చేస్తాడండి? ఏమండి? కళ్ళంట మహా అయితే ఒక రోజు ఆత్మాను గుండె పగిలి ఏడిసి ఎన్నీళ్ళు వస్తాయి మనకి? కాస్త నాకు తెలిసి ఒక డ్రింక్ మూత కూడా రావేమో. మరి బుడ్డిని నీళ్ళు రావాలంటే ఎన్ని రోజులు ఏడాలి? అవి చాలా రోజులుగా ప్రియులరా భద్రపరిచినటువంటి కన్నీరే ప్రియులరా ఆ బుడ్డి అనమాట. ఆ బుడ్డి నిండడానికి ఎన్నో రోజులు కన్నీరు అది. ఈరోజు ప్రియులరా, అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రార్థనలో సమయాన్ని మనము గడిపితే, ప్రార్థనలో ప్రియులరా సమయాన్ని వెచ్చిస్తే, దేవునితో సహవాసాన్ని మనము ప్రారంభిస్తే, నీ యొక్క సమయములో, నీ సహవాసములో నువ్వు కార్చిన ప్రతి కన్నీరు బుడ్డిలో దాచబడుతుంది. నువ్వు ఆ రోజు ఈరోజు నువ్వు ప్రతిరోజు చేసేటువంటి కన్నీరు ప్రార్థన చివరికి ఏమవుతుంది చెప్పండి? ఒక బుడ్డి అవుతుంది. ఆమేన్. చూడండి, మరి ప్రార్థనలో గడపలేని వాళ్ళు, ప్రార్థనలో నిలవలేని వాళ్ళు, ప్రార్థనలో దేవునితో సహవాసం చేయలేని వాళ్ళు బుడ్డి నిండుద్దా? నిండదు. ఈరోజు ప్రియులరా, 4వ అనుభవం ఏంటంటే ప్రార్థనలో గడిపే అనుభవం కలిగి ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, సోది కబుర్లు చెప్పమంటే ఎన్ని గంటలైనా చెప్తారు. రా మన మోకాలు వేసి ప్రార్థన చేద్దామని అంటే, ఏదో వచ్చాను ఇప్పుడే పని ఉంది లెక్క మళ్ళీ వస్తానని వెంటనే వెళ్ళిపోతారు. అదే సొల్లు కబుర్లు చెప్పమంటే ఎన్ని గంటలైనా చెప్తారు, ఇంకేమీ గుర్తుకురావు. కానీ అక్క ఇంచేపు వచ్చి ఎలాగ వచ్చావు కదా, కాస్త మనం చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామే, లేకపోతే మన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అంటే, ఉండక మీ అన్నయ్య వచ్చేస్తాడు, లేకపోతే మీ బాబాయ్ వచ్చేస్తాడు, అప్పుడే గుర్తుకొస్తాయి అన్నీ. అంటే జాగ్రత్తగా వింటే మన పిల్లలు చాలామందికి ప్రార్థనలో గడిపే అనుభవం ఉండదండి. ఈరోజు మన ప్రార్థనలో సమయాన్ని వెచ్చించే అనుభవం, ప్రార్థనలో గడిపే అనుభవం మనకు ఉండాలి. చూడండి, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మనము దేవునికి ప్రార్థించేటప్పుడు మన దేవుని యందు నిలిచి మనం అడగాలి. ఆమేన్. చెప్పండి, మన దేవుని యందు నిలిచి అడగాలి. దేవుని యందు నిలిచి మనం అడిగితే ప్రియులరా, మనం ఏది ఇష్టమో, మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చూడండి, జాగ్రత్తగా వినండి. మన దేవుని యందు నిలిచి అడగాలి. చాలామంది
ప్రార్థన చేస్తారు, దేవుని యందు నిలిచి అడగరు. వాళ్ళు విశ్వాసము నుండి జారిపోయి, భక్తి నుండి పడిపోయి, పిల్లరా ఏదో అరక కొరక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడు వినడు. మనం దేవుని అడిగేటప్పుడు మనం ఎవరినందు ఉండాలి అని అంటే దేవుని యందు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను, వినండి. ఒక వ్యక్తి నా దగ్గర పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు మనిషి? నా మనిషి. ఆ మనిషిని నేను ఏదైనా ఒక షాప్ దగ్గరికి పంపించాను. నా పేరు చెప్పు, నేను ఇమ్మన్నానని చెప్పు, ఆ వ్యక్తి నీకు ఇస్తాడు. ఇప్పుడు అదే రీతిగా నేను ఫలానా వ్యక్తి మనిషినండి, నాకు ఈ కావాలి ఇవ్వనేనంటే ఆయన వెంటనే ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు ఆ మనిషి నా దగ్గర లేడు, ఆ వ్యక్తి నా దగ్గర పని చేయట్లేదు. ఇప్పుడు వెళ్ళి ఫలానా వారి దగ్గర నుండి వచ్చానండి, ఫలానాది ఇమ్మన్నారు అని అంటే ఆయన ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకనంటే ఒకప్పుడు నువ్వు ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి నీకు ఇచ్చాను. ఇప్పుడు ఆయన దగ్గర నువ్వు లేవు కనుక, ఆయన దగ్గర నువ్వు పని చేయడం లేదు కనుక నీకు నేను ఇవ్వను అని చెప్తాడు. ఒకవేళ నీకు ఇవ్వాలి అని అంటే ఆ వ్యక్తిని నాకు చెప్పమని చెప్పండి, మీ యొక్క వానర్ని చెప్పమని అంటాడు. దేవుని బిడ్డలారా, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దేవుని యందు లేకుండా, దేవుని యందు విశ్వాసము లేకుండా, దేవునిలో వేరు పారిన వారిగా మనం లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని మీద నిలబడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా శూన్యం. లోకాశలతో, పాపముతో, శరీరేచ్ఛలతో మనం ఎంత ప్రార్థన చేసినా ప్రియులారా ఆ ప్రార్థనలకు ప్రతిఫలము రాదు. మనము ప్రార్థన చేయనప్పుడు మనం ఎవరినందు నిలబడి మనం ప్రార్థన చేయాలని అంటే దేవుని యందు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రియులారా దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి దూరంగా బ్రతుకుతూ, లోకానుసారంగా జీవిస్తూ, లోకపు ఈచ్ఛలో ఏడవబడుతూ వాళ్ళు పైకి మాత్రము మేము దేవుని బిడ్డలమని తెగ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది వేషధారణే అవుతుంది కానీ అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన మాత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయనప్పుడు మనం దేవుని యందు నిలబడి మనం అడగాలి. ఈరోజు నేను అంటాను, నువ్వు యథార్థంగా ఎక్కడ ప్రార్థన చేసినా, నీ దైవజనులు నీ కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. ఈ రోజున మనుషులు ఎంత జ్ఞానవంతులు అయిపోయారంటే ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టరు, బ్రతుకును మార్చుకోరు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే, వీళ్ళు ప్రార్థన చేస్తే, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ప్రతిఫలం వస్తుంది, తిరుగుతూ ఉంటారు. చివరికి ప్రతిఫలం ఇచ్చే, ప్రార్థన చేసేవారు పాస్టర్లు ఎందరైనా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. పరిశుద్ధత లేకుండా, మనలో యోగ్యత లేకుండా, పొందుకునే అర్హత మనం లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా శూన్యం. ప్రభు ముందుగానే చెప్పాడు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ దీవెనలన్నీ ఆ ఇంటికి వస్తాయి, అయోగ్యమైనదైతే ఆ దీవెనలన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు. మనం యోగ్యంగా ఉండాలి కదా, మనం క్రీస్తునందు నిలబడి ఉండాలి కదా. ఈ రోజున మన ప్రార్థన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి మరొక అనుభవం ఏంటంటే దేవుని యందు మనం నిలిచేవారిగా ఉండి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 5 విషయాలు ఈ రోజున మనం ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు మీకు చెప్పాను. మొదటిది, మన ప్రార్థనలో ఉండవలసింది కన్నీటి అనుభవం. రెండవది నిశ్చయత, అంటే మీన్స్ క్లారిటీ. ప్లరా, నిశ్చయత, క్లారిటీ కలిగినటువంటి అనుభవం మనకు ఉండాలి. మూడవది మనం చూస్తే మ్రొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీ స్వలాభం కోసమే ప్రార్థన చేయకు, నీ స్వార్థం కొరకే నువ్వు ప్రార్థన చేయకు.
దేవుని నుండి ఏదైనా ఒక సహాయం అడుగుతున్నావంటే నీవు దేవునికి ప్రతిగా నీవు దేవునికి రుణస్థుడు అయి ఉన్నావు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. పిల్లలు చాలామంది వారి స్వలాభాల కోసమే ప్రార్థన చేస్తారు, అందుకే వారి జీవితాల్లో వారి కార్యాలు పొందలేరు. ఈరోజు దేవుని బిడ్డలారా, యొప్తా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ అమ్మోనీయులను కనుక నేను జయిస్తే నా ఇంటి నుండి ఏది మొదటగా వస్తుందో అది నీకు ప్రతిష్ఠిస్తానన్నాడు. తన ఏకైక కుమార్తె ఆమె తప్ప ఆయనకి ఇంకా మరే ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ లేరని వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రియులరా, తన ఏకైక కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కృతజ్ఞుడివై లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ప్రతిఫలం రాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఏదైనా అడిగావు అని అంటే దేవునికి నువ్వు ప్రత్యుత్తరవాదిగా నువ్వు ఉన్నావు. అయ్యా వన్స్ ఎస్ నువ్వు అది నాకు సహాయం చేస్తే నేను ఈ రీతిగా నేను దానిలో ఆనందిస్తూ తద్వారా నేను సంతోషిస్తూ నేను ఈ రీతిగా నేను నీ పని చేయాలనుకుంటున్నాను ప్రభా అని నువ్వు మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన నీకు ఉండాలి. హల్లెలూయా. అలా నువ్వు చేసి చూడు, నీ జీవితంలో ఏ ప్రార్థన కూడా నిరర్థకం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది ప్రియులారా, మన ప్రార్థనలో సమయాన్ని వెచ్చించేవారిగా, సమయాన్ని గడిపేటువంటి వారిగా ఉండాలి. ఇట్టి లక్షణము మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. 5వది మనం చూస్తే మన మనస్సును దేవుని మీద నిలిపి ప్రార్థించేవారిగా మనం ఉండగలిగితే నిశ్చయముగా మన ప్రార్థనలకు జవాబులు దేవుడిచ్చునుగాక, ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందుకుందుముగాక, ప్రార్థన మన పరిస్థితులు మార్చునుగాక. అటువంటి ప్రార్థన జీవితము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అటువంటి వైరాగ్యముతో మనం ముందుకు వెళుదుముగాక. అటువంటి ప్రార్థన జీవితము కొరకు మనము ప్రయాసపడుదుముగాక. అటువంటి అభిషేకము మనల్ని నడిపించునుగాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే టుగెదర్. అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. హల్లెలూయా.